2022 ఏప్రిల్ 29 టాలీవుడ్లోకి ఒక రాట్ దింపిన రోజు. దాని పేరే ఆచార్య అంటూ. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే ఇలాంటి మంచి కమర్షియల్ సినిమాలు తీసిన వాడి దగ్గర నుంచి ఇలాంటి రాట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమా చూడడానికి నేను 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరీ వెళ్ళా. లిటరల్లీ సినిమా స్టార్ట్ అయిన 10 మినిట్స్ తర్వాత ఆడియన్స్ మొహంలో విజిబుల్ కన్ఫ్యూజన్, ఇండెసిషన్, హెసిటేషన్. టోటల్గా ఈ సినిమాకి ఎందుకు వచ్చాం రా బాబు, కొరటాల ఇక కంబ్యాక్ ఇవ్వగలడా అన్న టాక్ కూడా వచ్చింది. బట్ ఈసారి సినిమా తీస్తున్నది జూనియర్ ఎన్టీఆర్ గారితో. అది తర్వాత ఇక ఫ్యాన్స్ ఈ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు. ముందుగా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. ఇలాంటి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అఫీషియల్గా మూవీ అనౌన్స్మెంట్ తర్వాత 5 monthsకి ఒక గ్లిమ్స్ వచ్చింది. గ్లిమ్స్ చూసిన తర్వాత ఏంట్రా ఇది మన కొరటాలేనా అన్నారు అందరూ. పర్టికులర్గా చెప్పాలంటే ఈ బ్లడ్ ట్రాన్సిషన్ సీన్ చాలా స్మూత్గా ఉంది. ఫుల్ మూన్ విఎఫ్ఎక్స్ అసలు కొరటాల దగ్గర నుంచి ఇవి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ శివ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కమింగ్ టు ద మ్యూజిక్, అనిరుద్ కెరియర్లో ఫ్లాప్ ఆల్బమ్ ఉందంటే అది ఇండియన్ 2 గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బట్ ఫియర్ సాంగ్ చుట్టమల్లే రికార్డ్స్ క్రియేట్ చేసాయి. ఆయుధ పూజ సాంగ్ లీక్ అయిన బీజియం వింటుంటే విక్రమ్ బీజియం కంటే హైప్ ఎక్కువ ఉంది. కమింగ్ టు ద పాయింట్, ఈజ్ దేవరా వర్త్ ది హైప్? డెఫినెట్లీ ఎస్. ట్రైలర్ రిలీజ్ అవ్వక ముందే డిజిటల్ రైట్ రికార్డ్ ప్రైస్కి సేల్ అయ్యాయి. ఎవ్రీ డైరెక్టర్ అండ్ యాక్టర్ టిపికల్లీ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫిల్మ్, బట్ దిస్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ ఎక్సెప్షనల్. సరే, రేపొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్ర. సినిమా రిలీజ్కి ఇంకా 30 days ఉంది. మూవీ టికెట్స్ రిలీజ్ చేసిన 15 minutesకే సోల్డ్ అవుట్ అయిపోయాయంటే 2 years నుంచి ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తూ ఉండాలి. ఎక్కడ చూసినా దేవరామాయణియా. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, పాలఘట్టంలో. బట్ ఇన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నా కూడా అందరికి ఒక డౌట్ ఉంది. దట్ ఈస్ రాజమౌళి సినిమా తర్వాత హీరో నెక్స్ట్ ఫిల్మ్ ఫ్లాప్ అవుతుంది. బట్ ఈసారి నిజంగానే ఈ మిత్ బ్రేక్ అవుతుంది. కొరటాల గారు ఎంత మంచి స్టోరీ టెల్లర్ అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. రాజమౌళి గారు అన్నట్టు సినిమాని నడిపించే ఒక పెద్ద వెపన్ ఎమోషన్. ఈ విషయంలో కొరటాల తర్వాత ఎవరైనా. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఆచార్య లాంటి సినిమా తర్వాత కొరటాల గారు బౌన్స్ బ్యాక్ అవుతారు అనుకుంటున్నాను. వీడియోని ఇక్కడి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఛానల్ని దేవా క్రెప్ చేసేయండి.